రీబ్రాండింగ్ అనేది ఏజెన్సీ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తే అవ్వదు. గ్యాప్ అరౌండ్ 2010 రీబ్రాండ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు రీబ్రాండ్ చేసి లోగో బయటికి వచ్చిన తర్వాత మార్కెట్ డిడ్ంట్ యాక్చువల్లీ యాక్సెప్టెడ్. అమూల్కి ఇవాళ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉంది కాబట్టే అది మనం చూసి మనం రియలైజ్ అయ్యి మనం ఒక ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. Rebranding is an art, so you need an artist for that. Don't just put money on the logos. Welcome to Sand Strategies. For me as a brand consultant, నాకు బాగా ఎగ్జైటింగ్ ఇచ్చేది ఒక రీబ్రాండింగ్. ఎందుకు తెలుసా? రీబ్రాండింగ్లో ఉన్న ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ, అంటే ఒక ఎగ్జిస్టింగ్ యొక్క బ్రాండ్ స్టోరీని మనం మళ్ళీ రీరైట్ చేసి అదే విధమైన రిఫ్రెష్ లుక్ని బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం ఇస్ అన్ ఆర్ట్. So you need an artist for that. So in the process of me working with a lot of brands, నేను రియలైజ్ అయింది ఏంటి అంటే రీబ్రాండింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. మనం నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్కి ఎటువంటి ప్రొజెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాం మన బ్రాండ్ అనేది, అది మనం ఇప్పుడు అసెస్ చేసుకొని దాని డేటా, దాని అనాలిసిస్, దాని ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ రీబ్రాండింగ్ మనం హాఫ్గా చేయాలా, ఫుల్గా చేయాలా, ఫేజ్ వైజ్ చేయాలా ఏంటి అనేది ఒక క్లారిటీ లేకుండా మనం రీబ్రాండ్ చేసుకుందామంటే మార్కెట్కి వెళ్ళగానే డెఫినెట్గా మనం పడిపోతాం. ఎందుకంటారా? ఏ కంపెనీలో అయినా సరే, ఎవరైనా ఎనీ ఇండివిజువల్ ఒక చేంజ్ వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఏ బ్రాండ్కైనా ఉంటుంది, ఏ కంపెనీకైనా ఉంటుంది, ఏ ఇండివిజువల్కైనా ఉంటుంది. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీబ్రాండింగ్ మనం ఇది మారుస్తున్నామని చెప్పినప్పుడు కస్టమర్కి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఫస్ట్ గ్లాన్స్లో, అది ముందు మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. బికాస్ చాలామంది ఏంటి అంటే మన ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్కి, మన ఎగ్జిస్టింగ్ విజువల్ కమ్యూనికేషన్కి చాలా కనెక్ట్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ ఉందనుకోండి, ఈ అమూల్ యొక్క గర్ల్ని మనం ఎప్పుడైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ మార్చిందే అనుకుందాం అనుకోండి, అమూల్కి ఉన్న డిస్టింక్టివ్ ఐడెంటిటీ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అమూల్ ఇప్పుడు మారింది అనుకోండి, మారిన ప్రతిసారి జనాలు యాక్సెప్ట్ చేయలేరు. బికాస్ అమూల్కి ఇవాళ ఆ అమ్మాయి పలానా గర్ల్, ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టే అది మనం చూసి మనం రియలైజ్ అయ్యి మనం ఒక ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఇంకా రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ వెరీ ఓల్డ్ యాడ్, నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ చూస్తున్నప్పుడు మీకు అందులో ఒక అమ్మాయి ఉంటుంది. సో ఒక యాడ్ని మనం చూస్తున్నప్పుడు ఒక ఎమోషనల్ అపీల్లో ఎవరైతే మనకి క్యారెక్టర్ డిఫైన్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళు మనం కనెక్ట్ చేసుకుంటే చాలామంది కస్టమర్స్ అంతే విధంగా కొంటారు. ఇన్ ద సేమ్ వే మీ బ్రాండ్ మీ బ్రాండ్లో ఉన్న ఏ చిన్న ఎలిమెంట్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజింగ్లో ఒక చిన్న ఎలిమెంట్ పెట్టారు, ఆ ఎలిమెంట్ నచ్చి చాలామంది కొనుక్కొని ఉండొచ్చు, కలర్ నచ్చి చాలామంది కొనుక్కొని ఉండొచ్చు, మీ ఐకాన్ నచ్చి చాలామంది కొనుక్కొని ఉండొచ్చు. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఎలిమెంట్సే మీ ఎంటైర్ స్టోరీని ఆర్టికులేట్ చేస్తుంది. ఒక బ్రాండ్ స్టోరీని మనం బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ బ్రాండ్ స్టోరీతో పాటు ఇవన్నీ అలైన్ అయి ఉంటాయి కాబట్టి రీబ్రాండింగ్ అనేది చాలా కష్టం మనకి. సో ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి, సార్ మీరు రీబ్రాండింగ్ చేసుకోవాలి, కంపల్సరీగా లోగో మార్చాలి అన్నారంటే టేక్ డెసిషన్. ఇట్స్ నాట్ దేర్ డెసిషన్, ఇట్స్ యువర్ డెసిషన్. ఎందుకంటే వాళ్ళు ఊరికే చెప్పేస్తారు రీబ్రాండింగ్ చేసుకోవడానికి లోగో మార్చేసుకుంటే సరిపోతుందని. బట్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్, చాలా కష్టం ఉంటుంది అందులో. మీరు వన్స్ ఒక కలర్ మార్చారు అంటే రైట్ ఫ్రమ్ యువర్ ప్యాకేజింగ్, స్టోర్ ఫ్రంట్, ఎవ్రీ సింగిల్ ఏరియా దగ్గర నుంచి చిన్న చిన్న కవర్లతో పాటు అదే కలర్ని మీరు మెయింటైన్ చేసుకుంటే సాఫిస్టికేటెడ్గా రావాలి. అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, బికాస్ ఆల్రెడీ ఉన్న ఇన్వెంటరీ సిస్టమ్ ఎంత ఉందో మీరు అసెస్ చేయగలగాలి రీబ్రాండింగ్ చేస్తున్నప్పుడు. ఒక ఇన్వెంటరీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెడ్ కలర్ యొక్క ప్యాకేజింగ్ మీ దగ్గర ఉండి అదొక 20 lakhs ఇన్వెంటరీ మీ దగ్గర ఉందనుకోండి, అది తెలియకుండా మీరు రీబ్రాండింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు, రీబ్రాండింగ్ చేసుకున్నారు, రీబ్రాండింగ్ ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి, ఈ 20 lakhs సంబంధించిన ఇన్వెంటరీ వేస్ట్ అయిపోతుంది కదా. సో దేర్ ఆర్ 3 aspects ఇన్వాల్వ్డ్. 1, ఒక రీబ్రాండింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఎగ్జిస్టింగ్ ఇన్వెంటరీ ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకోవాలి. 2, రీబ్రాండింగ్ చేస్తున్నప్పుడు అసలు ఈ రీబ్రాండింగ్కి నా కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతారనే ఒక శాంపుల్ డేటా మన దగ్గర ఉండాలి. అంటే కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా రీబ్రాండింగ్, కస్టమర్స్ చూసి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారా రీబ్రాండింగ్కి, ఆర్ కస్టమర్స్ చూసి నెగిటివ్గా మారుతారా, ఆర్ ద బ్రాండ్ని లూజ్ చేసుకుంటారా అనేది ఒక ఫ్యాక్టర్ మీ దగ్గర ఉండాలి. అండ్ ద థర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యువర్ ఫినాన్సెస్. రీబ్రాండింగ్ చేసిన తర్వాత అక్కడితో పని అవ్వదు. హౌ యూ కమ్యూనికేటెడ్ టు ద ఆడియన్స్ ఇస్ అ వెరీ వెరీ గ్రేట్ ఆర్ట్. ఎందుకంటే ఒక కంపెనీ రీబ్రాండింగ్ చేసి ఫెయిల్ అయిన కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే రీబ్రాండింగ్ మొత్తం అయిపోయిన తర్వాత
ఈ రీబ్రాండింగ్ యొక్క పారామీటర్‌ని మనం ఆడియన్స్‌లోకి ఎలా తీసుకెళ్తున్నాం? అది వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే లోగోస్ చేసేవాళ్ళు ఏజెన్సీస్ చేసేస్తారు. బ్రాండింగ్ ఏజెన్సీస్ చేసేస్తారు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. ఇప్పుడు ద మెయిన్ టాస్క్ ఇస్ హౌ డు యూ కమ్యూనికేట్ టు ద కస్టమర్ దట్ యూ హావ్ చేంజ్డ్. ఆ చేంజ్ ప్రాసెస్‌లోనే చాలా కంపెనీస్ ఫెయిల్ అవుతాయి. ఎందుకో తెలుసా? పాతగా మనం ఇదివరకు కమ్యూనికేషన్ ఏదైతే వాడుతున్నామో కస్టమర్‌కి కమ్యూనికేట్ చేయడానికి, రీబ్రాండింగ్ చేసిన తర్వాత అదే కమ్యూనికేషన్ గనక వాడుతున్నాం. కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే టెర్మినాలజీ మాట్లాడుతున్నామో, అదే టెర్మినాలజీ గనక మనం మాట్లాడితే అలైన్‌మెంట్ పోతుంది. కస్టమర్‌కి ఎప్పుడైతే అలైన్‌మెంట్ ఉండదో, ఆ ఎమోషనల్ అపీల్ అనేది బ్రాండ్‌తో కనెక్ట్ అవ్వలేరు. అందుకనే చాలా కస్టమర్స్ ఎన్ని బ్రాండ్స్ తీసుకున్నా కూడా వాళ్ళు వెనక్కి తీసేసుకొని పాత లోగోస్, పాత బ్రాండింగ్ తీసుకురావడానికి రీజన్ కూడా ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. సో, వెనెవర్ యూ ఆర్ డూయింగ్ ఎనీ రీబ్రాండింగ్, డూ ఇట్ ఇన్ ఎ ఫేజ్ వైస్ మేనర్. ఫేజ్ 1 ఏంటి? ఎంతవరకు మారుద్దాం? ఫేజ్ 2 ఓకే. కస్టమర్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కస్టమర్స్ దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎంత మార్చాలి? నెక్స్ట్ ఫేజ్ 3 ఫుల్ రీబ్రాండ్ చేస్తే ఇప్పుడు కస్టమర్స్ యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో ఉన్నారు అన్నప్పుడే యూ గో అహెడ్ ఫర్ ద రీబ్రాండింగ్ పార్ట్. అండ్ లెట్ మీ టెల్ యూ, మీరు ఇన్నర్‌గా ఇట్ ఈస్ యూ హూ హావ్ టు అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ రీబ్రాండింగ్. ఎందుకంటే నో వన్ కెన్ హెల్ప్ యూ బెటర్ హూ యువర్ కస్టమర్స్ ఆర్ దాన్ యువర్ సెల్ఫ్. అది మీరు రాసుకొని డీటెయిల్డ్‌గా నా కస్టమర్స్ వీళ్ళు, నా కస్టమర్స్ ఇది కోరుకుంటున్నారు, నా కస్టమర్స్ ఈ చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, నా కస్టమర్స్ ఇది ఫీల్ అవుతారు, నా కస్టమర్స్‌కి ఈ ఎమోషనల్ కనెక్షన్ ఉంది నా బ్రాండ్‌తో అని మీరు రాసుకోకపోతే, యూ విల్ లూజ్ అ లాట్ ఆఫ్ బిగ్ చంక్ ఆఫ్ కస్టమర్స్ వెన్ యూ రీబ్రాండ్ ఇట్. సో, rebranding is an art. So, you need an artist for that. Don't just put money on the logos because people say that you have to rebrand.